అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణలో కవిత గారికి అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలా ఫైట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒక రాష్ట్రంలో. కానీ కేవలం కవిత గారు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనేటువంటి ఒక టాపిక్ మీద మాత్రమే ఆమె ఫైట్ చేస్తున్నారు. రాష్ట్రం విభజన చెంది దాదాపుగా 2014 నుంచి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్ర పాలకుల్ని, లేకపోతే ఆంధ్ర అనేటువంటి ప్రజల్ని దూషించటము, వాళ్ళ గురించి మాట్లాడితేనే మనం పార్టీ మనుగడ ఉంటుంది అనేటువంటి విధానంలోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో అంటే దీన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. కవిత చేస్తున్న కంపు అనాలో లేకపోతే ఇంకోటి అనాలో అర్థం కావట్లేదు. అందులో ముఖ్యంగా తాజాగా భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడికి అంటే మనస వాచ కర్మణ మన దేవుడిని నమ్మితే ఆ భగవంతుడికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఉండి వీటినే పెట్టుకొని పర్టికులర్గా నేను దేవుణ్ణి అనేవాడు అసలు దేవుడు కాదు కదా. కానీ ఇప్పుడు ఈ రాజకీయాల రొంపిలోకి సాక్షాత్తు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా తీసుకొచ్చేశారు కల్వకుంట్ల కవిత గారు. ఇప్పుడు చాలామంది తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఏందిరాబాయి వీళ్ళకి రాజకీయం చేయడానికి ఏం అర్థం కావట్లేదా? వాళ్ళ బాపు రాష్ట్రం ఏర్పడేటప్పుడు చేసినటువంటి కంపు కొన్నాళ్ళ తర్వాత ఆయన వదిలేశాడు, ఇప్పుడు మళ్ళీ ఏమెత్తుకొని కొట్లాడుతుంది, గలాటా చేస్తుంది అని చెప్పేసి ప్రజలు చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటి ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణలో యాదాది లక్ష్మీ నరసింహస్వామి అంటే యాదగిరి గుట్టగా మనం పిలుచుకునే వాళ్ళం అప్పట్లో. ఈ లక్ష్మీ నరసింహస్వామికి బోర్డు మెంబర్గా చిరంజీవి గారి సతీమణి గారు అనేటువంటి సతీమణి గారు నియమించారంట. ఆమె నియమించడం ఏంటి? ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇక్కడ ఇస్తారు? ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు ఆంధ్ర వాళ్ళకి ఈ టెంపుల్తో ఏం సంబంధం? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత రూపాయి డబ్బులు మన తెలంగాణ ప్రజలతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి టెంపుల్ కదా అని చెప్పేసి మాట్లాడుతాం. సరే, ముందు అసలు మన కవితక్క గారి ఆవేదన ఏంటో ఆమె మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం తర్వాత ఆమె చెప్పారుగా రూపాయి పెట్టి కొన్నామని చెప్పి మనం గుడిని ఏర్పాటు చేసుకున్నామని. మరి తర్వాత దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. యాదగిరి గుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు వలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మన వాళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసాలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరా అని అనుకుంటారా మిమ్మల్ని? సరే, ఇప్పుడు మీరు చూసారు కదా ఆమె ఏమంటుందంటే తెలంగాణ గుడి అంటే యాదాద్రి, ఒకప్పుడు యాదగిరి గుట్టగా ఉన్నటువంటి ఈ గుడిని యాదాద్రిగా కేసీఆర్ గారు పేరు మారిస్తేనే మీరు ఒప్పుకోలేదు. అలాంటిది ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కట్టినటువంటి పన్నులతో రూపాయి పోగేసి యాదాద్రి గుడి కడితే ఆ గుడిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక హీరో గారి భార్యకు ఎలా మీరు బోర్డు మెంబర్గా ఇస్తారు అని చెప్పేసి అడిగింది. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి గారికి ఎలా బోర్డు నెంబర్ ఇస్తారు అని చెప్పి అడిగింది. మామూలుగా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో వాళ్ళ సినిమా స్టూడియోలు ఉన్నాయి, తెలంగాణలో వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులు అంతా కూడా తెలంగాణలో బతుకుతున్నారు. దాని ద్వారా హైదరాబాదుకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట మాట్లాడిన దానికి మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూపాయి పెట్టి కట్టుకున్నామన్నారు. సరే, ఇప్పుడు ఆ గుడి కట్టింది ఎవరు? మీ బాపు. అంటే కట్టిందంటే రీమోడలింగ్ చేసింది.
ఆ మోడలింగ్కి ఆర్కిటెక్చర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవడు? ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఆ గుడిని కట్టారని చెప్పేసి రేపు నువ్వు ఏమైనా ముఖ్యమంత్రి అయితే కొంపదీసి ఆ గుడిని గుడి చేసి మళ్ళీ గుడి కడతావా ఏంటి? ఇవన్నీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? దేవుడికి కులాన్ని ఆపాదించడం ఏంటి నాకు అర్థం కావట్లా. దేవుడికి ప్రాంతాన్ని ఆపాదించడం ఏంటి నాకు అర్థం కావట్లా. ఇలా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఆంధ్ర వాళ్ళు వెళ్తారు, కర్ణాటక వాళ్ళు వెళ్తారు, అందరూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి తమకు తోచినంత ఉండిలో స్వామివారికి విరాళాలు ఇస్తారు. ఈరోజు ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే విరాళాలు ఇవ్వాలని బోర్డు పెడతావా ఏంటి? కొత్తగా ఏమైనా జీవో పాస్ చేస్తావా ఏంటి? ఏమైనా మాట్లాడితే నేను తెలంగాణ అమ్మని అంటారు. అమ్మకి ఇన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి ఎవరి దగ్గరన్నా? అమ్మ ఎవరైనా ఏ బిడ్డ అమ్మ ఎవరినైనా ఒకే రకంగా చూస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ లెక్క ప్రకారం ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ డబ్బులతో కట్టినటువంటి హైదరాబాద్లో హైటెక్ సిటీలో మాకు భాగం ఇస్తారా? లేకపోతే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాకు వాటా ఇస్తారా? ఎందుకంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు కట్టిందే కదా. నువ్వు తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందు మేము ఉండిలో డబ్బులు వేసాం కాబట్టి మాకు ఏదైతే టీటీడీలో భాగం ఉందని అన్నారు మీరు అంటారో, ఆ లెక్క ప్రకారం ఈరోజు హైదరాబాద్లో వచ్చేటువంటి ఆదాయంలో 50% రెవెన్యూ మా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా? ఎందుకు? ఎవరు ఇప్పుడు కలిసి కట్టుకున్నాము, అన్నీ చేసుకున్నాము, కుదరలా, మీ కొండ మీది, మా పల్లెం మాది, ఎవరిదో పంచుకున్నాం, వెళ్ళిపోయాం. ఇంకా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా అక్కడ ఓట్లుండి అక్కడ ఆదాయాన్ని జనరేట్ చేస్తా, అక్కడ ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కూడా మీరు పడి ఏడుస్తున్నావంటే బహుశా నీకు యుద్ధం చేయడానికి ఏం సమస్యలు దొరకలేదా? ఇవాళ రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరల దొరక్క ఇబ్బంది పడుతున్నారు, యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీటి మీద ఫైట్ చేయాలి. కానీ ఎంతసేపు ఉన్నా ఆంధ్ర తెలంగాణ అడుగేస్తే తెలంగాణ, లేకపోతే అడుగు తీస్తే ఆంధ్రప్రదేశ్, ఈ చెత్త అంతా ఏంది, కంపంతా ఏందిగా అమ్మ కవితమ్మ? ఏమనంటే తెలంగాణకు నేను అమ్మని అంటావు. అమ్మ మనసు ఇలా ఉంటుందా? అమ్మ ఇంత పార్షాలిటీ చూపించిద్దా? కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడే విధానాన్ని మీరు రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేయండి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి మీద ఫైట్ చేయండి. ఇది ఒక్క సమస్యేనా మీకు? ఇది ఒక్క దానికోసమే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారా మీరు? ఈ ఒక్క సమస్య మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో తమిళనాడుకి భాగం ఉంది, కర్ణాటకకి భాగం ఉంది, తెలంగాణ వాళ్ళకి భాగం ఉంది. కానీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో అక్కడే ఉండి అక్కడే రెవెన్యూ జనరేట్ చేస్తూ అక్కడే ఆదాయాన్ని ట్యాక్సులు గవర్నమెంట్కి కడుతూ అక్కడే సినిమాలు తీసుకుంటూ వందలాది మందికి ఉపాధి ఇస్తున్నటువంటి చిరంజీవి గారికి మాత్రం ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏంటో మరి ఏం రాజకీయం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళకి ఏమైనా పదవులు కొత్త, లేకపోతే పదవులు లేవా? చిరంజీవి గారి కుటుంబానికి ఆయన రాజ్యసభ ఎంపీగా చేశాడు, అంతకుముందు మినిస్టర్గా ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే వాళ్ళ కుటుంబానికే పదవి లేని కొత్త కాదు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి పదవి వాళ్ళకేమీ కొత్త కాదు. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక దేవస్థానంలో ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్ని ఆపాదించకూడదు అనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కొంపదీసి రేపు మీరు ప్రభుత్వం వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రం దర్శనం చేసుకోవాలంటారు. అంటే దేవుడు కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అవుతాడా? ఇవాళ శబరిమల ఉంది, ఆంధ్ర వాళ్ళు వెళ్తారు, తెలంగాణ వాళ్ళు వెళ్తారు, కర్ణాటక వాళ్ళు వెళ్తారు, తమిళనాడు వాళ్ళు వెళ్తారు. లేదు మేము ఒప్పుకోము, మిగతా రాష్ట్రాల వాళ్ళు వస్తేనంటే ఆ గుడి ప్రాచుర్యత దెబ్బతినిద్ది, ఆ గుడి యొక్క గొప్పతనం దెబ్బతినిద్ది. అది మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఒక మహిమగల స్వామిగా ఆయన కోసం ఎంతోమంది భక్తులు వెళ్తున్నారు. లేదు అది మా తెలంగాణకే సొంతం అని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. రాజకీయం చేయడానికి దీన్ని ఒక్కదాన్నే అస్త్రంగా మీరు ఎంచుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీరు ఆంధ్ర వాళ్ళు, మేము తెలంగాణ వాళ్ళం, మళ్ళీ ఆ భేదాభిప్రాయాలు తెచ్చేటప్పుడు మేము కూడా అడుగుతున్నాం, ఇచ్చేసేయండి, మా రెవెన్యూ మాకు ఇచ్చేసేయండి, మేము కూడా కష్టపడ్డాం కదా అన్నాళ్ళు. మేము అన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ట్యాక్స్లు మీరు అక్కడ వాడుకున్నారు కదా, మేము ఎందుకు అడగట్లేదు? అయిపోయింది, బరాబత్ అయిపోయింది, జరిగిపోయింది, కట్టేశారు, అయిపోయింది. సరే మీరు మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోమన్నారు. ఎవరు తట్టా పొట్టా సర్దుకున్నాం. ఇంకా ఈ తోడుకోవడాల కీచులాటలు దేనికి? అయిపోయింది కదా, ఎవరితో డివిజన్ అయిపోయాం కదా, ఎవరి బాధలు వాళ్ళు పడుతున్నాం కదా. మీకు కొత్తగా మీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఉంటే విద్యార్థి సమస్యలు, యువత సమస్యలు, లేకపోతే ఉద్యోగాల సమస్య, నిరుద్యోగ సమస్యలు, లేకపోతే రైతుల సమస్యలు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ సమస్యలు ఉంటే వాటి గురించి కొట్లాడగలరు. తెల్లారులేసిన దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెడితే మీరు ఆంధ్ర వాళ్ళు. నేను అడుగుతున్నా, మీ నాయన మీ తాత మూలాలు ఎక్కడి నుంచి అమ్మా? ఒకరు బీహారు, ఒకరు ఆంధ్ర వాళ్ళు. మీరు కూడా అక్కడికి వెళ్ళి అసలు తెలంగాణ వాదుల కంటే మీరు పెట్టే లొల్లి ఎక్కువైపోతుంది. మీరు
రేపు కొంపదీసి నువ్వు ముఖ్యమంత్రి అయితే అసలు ఎట్లా అవుతావు ముఖ్యమంత్రి? హైదరాబాద్లో ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్ చుట్టుపక్కల ముఖ్యంగా చూసుకుంటే కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు భయపడుతున్నారు. ఇదేంద్రా నాయన వాళ్ళ బాబు అంటే ఉద్యమం టైంలో ఎత్తాడు కాబట్టి అది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇంకా ఇవాళ కూడా నువ్వు ఎత్తితే మరీ దారుణంగా ఉంది. 12 ఏళ్ళు 14 ఏళ్ళు మీరు పరిపాలన చేసినా కూడా ఇదే విధానం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? కాబట్టి కవిత గారికి నేను ఏం చెప్తున్నానంటే, బహుశా మీకు పాలిటిక్స్ ఎలా చేయాలో అర్థం కావట్లేదేమో. ఒకసారి పొలిటికల్ అనలిస్టుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రాంతీయ విభేదాన్ని తీసుకొస్తున్నా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. గుడిలో రాజకీయమేనా, బడిలో రాజకీయమేనా? అట్లాగే 10 మంది భోజనం చేసే దగ్గర రాజకీయాలు చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు నిలబడరు, ఎక్కువ రోజులు కూడా ప్రజలు ఆదరించరు. మీరు కావాలంటే మిగతా విషయాల్లో ఫైట్ చేయండి, తప్పులేదు. మిగతా అంశాల మీద మీరు పోరాడండి. ఇప్పుడు మీ నాన్నగారి టైంలో మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఆదిత్య అక్కరికి ఎందుకు ఇచ్చాడు? మీరే కట్టుకోవచ్చు కదా. ఇక్కడ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తాడు తప్పనిచ్చి వాడిది ఏ ప్రాంతం, వాళ్ళది ఏ ప్రదేశం అనేది ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని గుళ్ళకు కావాల్సినటువంటి విగ్రహాలు తమిళనాడు దగ్గర నుంచి వస్తాయి. మళ్ళీ తమిళనాడులో కొంతమందికి కావాల్సిన విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్తాయి. అక్కడ శిల్పి యొక్క నైపుణ్యాన్ని ఆ శిల్పం యొక్క నైపుణ్యతను పట్టుకొని పరిగణలో తీసుకుంటారు తప్పనిచ్చి అతను కులం, ప్రాంతం, ప్రదేశం చూసుకునేవాళ్ళు మూర్ఖులు అంతే. దేవుడికి కులాన్ని ఆపాదించడం లేదా దేవుడికి ప్రాంతాన్ని ఆపాదించడం అంటే దుర్మార్గమైనటువంటి పని ఇంకోటి ఉండదు. ఇలా రూపాయి పోగేసి కట్టుకొని మీరు లెక్కేసుకుంటే మేము రూపాయి వదులుకొని వచ్చినట్టుని కూడా లెక్కలు తీసి మాకు పంచే. ఎందుకంటే తల్లి అన్నాక ఇద్దరికి సమానమే కదా, మాకు పంచి అప్పుడు మాట్లాడుకుందాం. ఇవన్నీ అయ్యేవి కాదు. ఏదో నేను మాట్లాడాలని కొంతమంది వస్తారు, మీరే మా సిగ్గు లేకుండా మా రాష్ట్రంలో ఉంటున్నారు. నేనేమంటున్నానంటే 100% కరెక్టే. ఒక 10-15 years తర్వాత భారతదేశంలోనే తెలంగాణ అంతర్భాగం అయి ఉంది. తెలంగాణకి ఏం ప్రత్యేకమైన రూల్స్ లేవు, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏం ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఏం లేవు. ఎవడైనా ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కేవలం మీ ఓట్ల రాజకీయం కోసం ఇటువంటి విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అనేది మా కల్వకుంట్ల కవిత గారికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి.